బ్రేకింగ్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లాలోని రమాదేవి మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ చేసిన ముగ్గురు విద్యార్థులపై వేటుపడింది. గత నెల 25న ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ముగ్గురు సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారు. దీనిపై సమీక్ష నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ టీం నిందితులపై యాక్షన్ తీసుకుంది. పలు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాలేజ్లో ఎవరైనా ర్యాగింగ్కి పాల్పడితే కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించారు ప్రిన్సిపాల్. రోజు సాయంత్రం మన హిమవదన్ అనే అబ్బాయి ఆయన జగ్గు పోయిందని చెప్పేసి ఇంకొక అబ్బాయితోటి లోకేష్ అనే అబ్బాయిని వెతకమని చెప్పాడట, జూనియర్ అబ్బాయితోటి. అతను ఈ హర్షవర్ధన్ అనేటటువంటి అబ్బాయి సీనియర్ అబ్బాయి రూమ్కి వెళ్ళి తట్టిన తర్వాత అతను లేదని చెప్పాడు. తర్వాత మళ్ళీ కొంచెం చిరాక మిగతా లోకేష్ అనే అబ్బాయిని కూడా రమ్మని చెప్పారట. అందరూ ముగ్గురు కలిసి, అంటే హిమవదన్, హర్షవర్ధన్ అండ్ లోకేష్, ఈ హర్షవర్ధన్ రూమ్లో ఈ అబ్బాయిని ఎవరైతే తలుపు తట్టాడో దీపక్ శర్మ, ఆ అబ్బాయికి అదేమి ఎయిర్ చైర్ అనేటటువంటి పొజిషన్ పెట్టమని చెప్పి, ఆ తర్వాత అతను ఆ పొజిషన్లో కొంచెం బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఎందుకు చేసుకోవట్లేదు అట్లా అని చెప్పి కొంచెం హార్ష్గా తిట్టి, తర్వాత అతని దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని అతని పాస్వర్డ్ అవన్నీ కూడా కావాలని చెప్పేసి ఇది చేశారు. దాంట్లో అతను రెసిస్ట్ చేస్తుంటే ఈ లోకేష్ అనే అతను బెల్ట్ తోటి కొట్టాడట. కొట్టిన తర్వాత మళ్ళీ అతను నీల్ డౌన్ చేసి నన్ను క్షమించండి అన్న తర్వాత వదిలేసింది. ఇదంతా అరౌండ్ హాఫ్ అన్ అవర్ వరకు జరిగిందని